ఇంకొక విషయం ఇక్కడ సుప్రీంకోర్టుకు బెంగాల్ పోరు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలతో కోర్టును ఆశ్రయించేందుకు మమతా నిర్ణయం. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడి. కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. తిరిగి నల్ల కోటు ధరించనున్న దీది చంద్రమ భట్టాచార్య. ఈ నెల 9న టీఎంసీ కార్యాలయంలో రవీంద్ర సంగీతం పేరుతో నిరసన. మరి ఎందుకు ఈమె ఇంకా మరి అంటే ఇప్పుడు ఈవీఎంలల్లా రిగ్గింగ్ జరగదు అని చెప్తున్నారు. ఒక్కసారి వస్తే ఒక్కసారి నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఓటు పడదు, రిగ్గింగ్ జరగదు. రిగ్గింగ్ బ్యాలెట్ అయితే రిగ్గింగ్ జరుగుతుందని ఈవీఎంలను తీసుకొచ్చినాము. ఈవీఎంలు తీసుకొచ్చినాక మళ్ళీ ఈమె రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నది కదా. మరి ఇంతకుముందు కూడా ఆమె గెలిచినప్పుడు లాస్ట్ టైం గెలిచినప్పుడు ఎందుకు ఆరోపణ ఇంతకుముందు లాస్ట్ టైం 3 సార్లు గెలిచిన ఆరోపణ ఎందుకు చేయలే? 3 సార్లు కూడా సెంట్రల్ బీజేపీ ఉంది కదా. మరి ఇది కూడా కరెక్టే, ఇది కూడా ఆలోచన. నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం కాదు, ప్రజలు సమ్మతించాలేదని చేసినప్పుడు ఏదో ఓటుగా పట్టగాల్చి బీజేపీ మీద ఆరోపణ చేద్దామంటే ప్రజలు సమ్మతించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఆమెకు అనుకూలంగా వస్తేనేమో ఒకలాగా, ఇక ప్రతికూలంగా వస్తేనేమో ఇంకోలాగా. మానసిక పరిస్థితి సరిగా లేదు, ఇప్పుడు ఓడిపోయింది. వాస్తవానికి ఆమె చేసిన అరాచకాలు రేపు బయటకు వస్తే నేను ఏడా జైలు పోతున్నావు అని బాధపడతా ఉన్నది. ఖచ్చితంగా బాధ ఎందుకు భయపడుతున్నది. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి నియంతలు ఈ దేశానికి ప్రమాదకరం, భారతదేశానికి భారతదేశ ప్రజలకు ప్రమాదకరం. నిజంగా వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అధికారం కోసం ఎంతకైనా తెగిడిచి ఎంతకైనా దిగజారే దాంట్లో నెంబర్ 1 ఉంటుంది. ఇటు కేరళ వచ్చేసి ఆయనే ఈమె. ఇంకొక విషయం సజ్జన్, ఇక్కడ చూడు, ఇక్కడ ఒక చిన్న పాయింట్. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని వెళ్ళాడు. అసలు నువ్వు ఓడిపోయినావు రాజ్యాంగబద్ధంగా, నువ్వు ఓడిపోయినాక నేను రాజీనామా చేయనంటే ఈమె సైకాలజీ ఏంటిది? కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే రాష్ట్రపతి పాలన అసలు ఈమె ఎందుకు చెప్తుంది? అవునంటే రాజ్యాంగం నాకు కూడా తెలుసు. ఒకటి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టన్నా, వేరే బీజేపీ వేరే ముఖ్యమంత్రిని పెట్టన్నా, ఇట్లా అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటే గవర్నర్ చూసుకుంటారు, రాష్ట్రపతి చూసుకుంటారు, సుప్రీంకోర్టు అవసరమైతే వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈమె చెప్పినట్టు ఇప్పుడు ఓడిపోయినాక కూడా ఈమె చెప్పినట్టు చేయన్నా? అసలు ఈమె మానసిక పరిస్థితి ఏంది? ఒక విషయం చెప్పన్నా, చాలా వరకు అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సీఎం గెలుస్తే ఇప్పుడు 2 పార్టీలలో ఏం చేస్తారంటే ఒక రూలింగ్లో ఉన్న వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ మెజారిటీ రావగానే ఇలా టెంట్ తీసేస్తారు. వాళ్ళ సీఎం ఇంటి ముందట బ్యారికేడ్లు తీసేస్తారు. అప్పటి వరకు 100-150 మంది ఉన్న కానిస్టేబుల్లో ఒక్కరో ఇద్దరు ఉంటారు అంతే, ఎందుకంటే ఆ టెంట్ కావాలి. మిగతా పోయి కొత్త వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు. వీళ్ళ మానసిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నది. నెక్స్ట్ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెడతారో అనే ఒక భయం ఉన్నది. ఆ భయానికి ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నది. కానీ ఎంతైనా 15 సంవత్సరాలు అధికారం అనుభవించినవు, కాటికి కాలు జాపే వయసు వచ్చింది. ఇప్పటికి కూడా సాలు ప్రజా తీర్పుని గౌరవిస్తున్నామని చెప్పేసి మంచిగా రాజీనామా చేసి ఆ ప్రజలలో మళ్ళీ గౌరవం పొందితే మళ్ళీ నీకు వచ్చేసారి నీ ప్రాణం బాగుండి నువ్వు మంచిగుంటే మళ్ళీ వచ్చేసారి నీకు అధికారం కూడా పట్టం కట్టవచ్చు ప్రజలు. సజ్జన ఒక విషయం గుర్తుంచుకోవాలి, వందల మంది వేల మంది మృతికి కారణమైంది. అసలు వీళ్ళు ఒక్క ప్రాణం కాదు, వేల మంది హిందువులను చంపబడ్డారు అక్కడ. ఈవెన్ కఠినంగా శిక్షించాలి. అవును, ఎంక్వైరీ చేసి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి.